నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనలో ఒక చిన్న టెస్ట్ అండి. మనము లెగ్స్ని ఇలా క్రాస్ చేస్తూ నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వండి. మనం లెగ్స్ని ఇలా క్రాస్ చేస్తూ సుఖాసనాలో కూర్చున్నాము. 2 పామ్స్ని అప్ చేస్తూ స్పైన్ స్ట్రైట్ చేసి ఐస్ని క్లోజ్ చేయండి. శ్వాసని తీసుకోండి. కంప్లీట్గా శ్వాసని వదులుతూ ఇలా మనము కొన్ని క్షణాలు చేద్దాము. మెల్లగా మీ 2 చేతుల్ని రిలాక్స్ చేస్తూ కళ్ళ పైన పెట్టి మెల్లమెల్లగా ముందుగా మీ చేతుల్ని చూస్తూ కళ్ళని తెరవండి. ముందుగా నేను అందరిని ఒక ప్రశ్న అయితే అడగాలనుకుంటున్నాను. నేను ఎప్పుడైతే ఇలా కూర్చోమన్నానో ఫస్ట్ సెకండ్ మనం చాలా బాగా కూర్చుంటామని, 3rd సెకండ్కి మనకు ఆలోచనలు అయితే రన్ అవుతాయి. ఎంతమందికి అయిందండి? చాలా మందికి ఇది జరుగుతుంది. కొన్ని క్షణాలు అంటే శ్వాస మీద దృష్టి పెట్టండి అంటే 1 సెకండ్, 2 సెకండ్, 3rd సెకండ్కి ఆటోమేటిక్గా మన మైండ్ ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. మేబీ మనం నెక్స్ట్ ఏంటి, లంచ్లో మనం ఏమి ఉండాలో, సాయంత్రం ఎక్కడ వెళ్ళాలో, అయ్యో మనకు ఆ ట్రిప్ ఉంది కదా, ఇలాంటి ఆలోచనలు అయితే మైండ్లో వస్తాయండి. అది సహజంగానే అందరికీ వస్తాయి. ఈ చిన్న టెస్ట్ అయితే మనం చేసాం అంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ కొన్ని చేసుకుంటే మనము రోగాలు అన్నవి అస్సలు రావు. ముఖ్యంగా అందులో ప్రెజెంట్లో బతకడం నేర్చుకున్నాం అనుకోండి, లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది. నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ చేసే పనులు చేసుకొని అక్కడక్కడే మనం మర్చిపోయి ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. ఇది ఎలా సాధ్యం అవుతుంది అంటే యోగా సాధనాలు చేయటం వల్ల మైండ్ అన్నది స్ట్రాంగ్ అవుతుంది. ముఖ్యంగా అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు దాన్ని అబ్జర్వ్ చేసి వదిలేయండి. అలా మీరు చాలాసేపు ఏ థాట్స్ లేకుండా కూర్చోవటం అయితే ఇంపాసిబుల్. థాట్స్ వస్తాయి, థాట్స్ని అబ్జర్వ్ చేస్తూ మీరు మీ గ్యాలరీలో ఎక్కువ పిక్చర్స్ అయ్యాయి అనుకోండి, ఏం చేస్తారు? డిలీట్. అలా మీ ఆలోచనలని అబ్జర్వ్ చేస్తూ వదిలేయటానికి ట్రై చేయండి. దానివల్ల అవి మైండ్లో నుంచి కంప్లీట్గా డిలీట్ అయిపోతాయి, ఆటోమేటిక్గా అయిపోతాయి. మనం ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇలా మనము యోగా సాధనాన్ని మొదలు పెట్టేద్దాము. ముందుగా ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మన వార్మప్స్లో ముందుగా నెక్ జాయింట్తో వర్క్ చేద్దాము. శ్వాసని తీసుకుంటూ మీ బాడీని స్ట్రైట్గా ఉంచుతూ నెక్ని మాత్రమే పైకి లిఫ్ట్ చేయండి. మళ్ళీ శ్వాసని వదిలేటప్పుడు చిన్ని చెస్ట్ దగ్గరికి తేవండి. ఈ మూమెంట్ని కలిసి చేద్దాము. మెల్లగా సెంటర్కి వచ్చేసి ఈసారి షోల్డర్ జాయింట్ అని శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తుతూ పెద్ద సర్కిల్స్ని అయితే గీయటానికి ట్రై చేయండి. ఎంతైతే అంత వెనక్కి తీసుకెళ్తూ ముందుకి తీసుకొని రాండి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో చేద్దాము. మెల్లగా కుడి చేతిని పైకెత్తుతూ కుడి మోచేతు పైకి పాయింట్ చేసేలాగా ఉంచండి. ఉంచిన తర్వాత మీరు ఎడమ చేతి సపోర్ట్తో హోల్డ్ చేస్తూ
ఇలా మెల్లగా పుష్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా రిలాక్స్ అవుతూ ఈసారి ఎడమ చేతిలో మెల్లగా రెండు చేతుల్ని రిలాక్స్ చేస్తూ ఈసారి వేస్ట్ పైన వర్క్ చేద్దాము. రెండు కాళ్ళని మెల్లగా సెపరేట్ చేస్తూ చేతులని వేస్ట్ పైన ఉంచుతూ సర్కిల్స్ని అయితే గీయండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఇవ్వండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనాలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం ఆసన చేసే ముందు నేనైతే ఇలా ఓపెన్గా ఫ్రెష్గా బయటికి అవుట్డోర్లో చేయటం వల్ల చూడండి నేచర్ ఎంత బాగుందో. నేను కూడా ఇంతే ఉత్సాహంగా నేనైతే చేస్తున్నాను. మీరు కూడా అంతే ఎంతూజియాజంగా సాధనాన్ని అయితే కంటిన్యూ చేయండి. ఇవాళ మనం మొదటిగా చేయబోయే ఆసన పేరు విపరీత వీరభద్రాసన. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూసిద్దాము. ఈ ఆసన చేయటానికి ముందుగా తాడాసనాలో నిల్చోవాలండి. కాబట్టి నేను ఆ పొజిషన్లో నిల్చుంటున్నాను. ఇప్పుడు కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళండి. తీసుకెళ్ళిన తర్వాత మనము శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని కాళ్ళకి ఇన్లైన్ చేస్తూ ప్లేస్ చేస్తాము. ఇప్పుడు శ్వాసని వదిలేటప్పుడు ఎడమ మోకాళ్ళని బెండ్ చేస్తూ ఎడమ తొడ మనము మ్యాట్కి ప్యారలల్గా వచ్చేలాగా, అలాగే ఎడమ చేతిని పైకెత్తుతూ కుడి చేతిని కుడి కాళ్ళ పైన పెట్టి ఆర్చ్ బ్యాక్ చేయండి. ఇదండి విపరీత వీరభద్రాసన. ఈ ఆసన చేసేటప్పుడు నేను సైడ్ స్ట్రెచ్ అయితే ఎక్కువగా ఫీల్ అయ్యాను. మీరేం ఫీల్ అవుతున్నారో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మన కాళ్ళల్లో కండరాలని స్ట్రెంథెన్ చేస్తుంది, హిప్ ఓపెన్ అవుతున్నాయి. అలాగే సైడ్ ఫ్యాట్ని రెడ్యూస్ చేయడానికి షోల్డర్స్కి నెక్కి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది విపరీత వీరభద్రాసన. ఈ ఆసన వల్ల స్టామినా కూడా పెరుగుతుంది. కాబట్టి మనం కలిసి, స్టామినా అంటే ఏంటి యష్మిత అని నన్ను అడిగితే, మనం ఫిట్ ఉండాలంటే స్ట్రెంగ్త్, ఫ్లెక్సిబిలిటీ అలాగే స్టామినా చాలా అవసరం అండి. స్టామినా అన్నది వీరభద్రాసన సిరీస్లో చాలా ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి మనం కలిసి ఈ ఆసనాన్ని రెండు కాళ్ళతో చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో చేద్దాము. నేను ఇక్కడే లెగ్ పొజిషన్ అయితే చేంజ్ చేస్తున్నాను. మెల్లగా రెండు చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి విపరీత వీరభద్రాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా మీ సాధనాలు యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. మనము
తర్వాత చేయబోయే ఆసన కన్నా ముందు ఒక చిన్న విషయం అని, ప్రెజెంట్లో ఉండాలి అని చెప్పావు యష్మిత స్టార్టింగ్లో అని అంటే చాలామంది, నేను నా ఇంట్లో చూశాను, ముందు నన్ను కూడా నేను చెక్ చేసుకున్నానని, ఫోన్ మాట్లాడుతూ కుకింగ్ చేయడం అంటే మల్టీ టాస్కింగ్ అనమాట. ఒక పని చేసేటప్పుడు ఇంకో పనిని కూడా చేయటం అందరికీ ఈజీ అండి, అదేం పెద్ద కష్టమైన పని కాదు. కానీ మనం ఆ మల్టీ టాస్కింగ్లో ఎక్కడో మన మైండ్ అనేది ఎక్కువగా స్ట్రెయిన్ అవుతుంది. అలా మనం అలవాటు చేసుకోవడం వల్ల తర్వాత మనం ఇంకేదో మాట్లాడతాం, ఇంకేదో చేస్తూ ఉంటామని. ఇది ఎక్కడన్నా అబ్జర్వ్ చేశారా? మీ చుట్టుపక్కన కానివ్వండి, ఎవరైనా ఇలా చేయటం, ఒకటి చెప్తారు ఇంకొకటి చేస్తారు, ఎందుకంటే బాడీ మైండ్ కనెక్షన్ అన్నది పోయింది. కాబట్టి ఇక్కడ మీరు మల్టీ టాస్కింగ్ అన్నవి మానేయాలి. ఫస్ట్ ఫోన్ మాట్లాడితే ఫోనే మాట్లాడండి, అన్నం వండొద్దు, అన్నం వండితే అన్నం మాత్రమే ఉండండి, ఫోన్ మాట్లాడొద్దు. ఇది అలవాటు చేసుకోండి. లైఫ్లో మనకి హెల్త్ మెంటల్ రిలేటెడ్ అయితే ఏవి రావు. మనము తర్వాత ఆసన చూసేద్దాము. తర్వాత చేయబోయేది మాలాసన. ఈ ఆసన ఎలా చేయాలి, ఇక్కడ ఒక చిన్న వేరియేషన్, ఎక్కడైతే మనము ట్విస్టింగ్ అయితే చేస్తున్నాం. ఈ ఆసన చేయడానికి ముందుగా 2 కాళ్ళని మోకాలని జోడించండి. జోడించిన తర్వాత కాళ్ళ వేళ్ళని, తర్వాత హీల్స్ని కింద డ్రాప్ చేయండి. దాని తర్వాత మళ్ళీ కాళ్ళ వేళ్ళని సెపరేట్ చేయండి. 2 చేతుల్ని నమస్తే ముద్రలో పెట్టండి. పెట్టిన తర్వాత శ్వాసని ఇక్కడ తీసుకుంటూ, శ్వాసని వదిలేటప్పుడు కిందికి స్క్వాట్ అవుతూ మోకాలని చేతులతో పుష్ చేయండి. వన్స్ మనం ఈ పోస్చర్లో ఉన్నప్పుడు చాలా మంది చేసే కామన్ మిస్టేక్ ఇలా ఉంటారు. వెన్నుముక్కని స్ట్రెయిట్గా ఉంచుతూ మోకాలని సెపరేట్ చేయండి. దాని తర్వాత చూడండి, నేను కుడి మోకాలని కుడి చేతితో ఇలా హోల్డ్ చేస్తాను. దాని తర్వాత మెల్లగా ఎడమ చేతిని కూడా వెనక్కి తీసుకెళ్తూ ఇంటర్లాక్ చేస్తూ పైన వైపున చూడండి. మళ్ళీ మెల్లగా స్లోగా సెంటర్కి వచ్చేసి చూడండి, చేతు వేలు మనకి టచ్ అవ్వకపోయినా పర్లేదు, కాకపోతే ట్విస్ట్ అవ్వడానికి ట్రై చేయండి. ట్విస్ట్ అయ్యేది ఎలా తెలుస్తుందంటే సైడ్లో మనకి చాలా బాగా ట్విస్ట్ అన్నది తెలుస్తుంది. చూసారు కదండి, మాలాసనాలో ట్విస్టింగ్ పోస్చర్ అయితే మనం చేస్తున్నాం. మాలాసనాలో కూర్చోవటం వల్ల మన మూలాధార చక్ర అంటే బేస్ చక్రాన్ని యాక్టివేట్ చేయొచ్చు. అలాగే అక్కడ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని కూడా మనం తీయొచ్చండి. అలాగే ఇక్కడ మనం ట్విస్ట్ అవుతున్నాం కాబట్టి స్పైన్ని ఫ్లెక్సిబుల్ చేయడానికి చాలా బాగా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో పాటు కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మీ 2 చేతుల్ని కింద డ్రాప్ చేస్తూ ముందుగా మీ సీట్ని కింద డ్రాప్ చేసి లెగ్స్ని రిలాక్స్ చేయండి. ఇదండి మాలాసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ చేశాము. దీన్ని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళలో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు వీరాసన. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా చూసే ముందు ఒక చిన్న విషయం అండి, ఈ ఆసన చాలా మంది చిన్న పిల్లలు అలా కూర్చుంటారు. పెద్దవాళ్ళు అలా ఎందుకు కూర్చున్నావు, కాలు సరిగ్గా పెట్టుకొని కూర్చో అని అంటూ ఉంటారు. అలా అనకుండా పిల్లలు కూడా వాళ్ళు కూర్చునే దాంట్లో ఆసనం ఉంటుందండి. మీరు అబ్జర్వ్ చేయండి, చూపిస్తాను ముందుగా ఆసన ఎలా చేయాలో.
రెండు కాళ్ళని స్ట్రెచ్ చేయండి. ముందుగా దండాసనాలో, తర్వాత ఫోల్డ్ చేయండి. నేను హీల్ పైన కూర్చోలేదండి, హీల్ అన్నది పక్కనే ఉంది. దాని తర్వాత ఇంకో కాళ్ళని కూడా ఫోల్డ్ చేస్తూ సైడ్కి ఉంచి సీటు మాత్రమే కింద పెట్టడానికి ట్రై చేయండి. ఇక్కడ నా రెండు హీల్స్ అన్నవి సైడ్కే ఉందండి, నేను కాళ్ళ పైన కూర్చోలేదు. చూడండి, వన్స్ మనం ఈ పోస్చర్లో కూర్చున్న తర్వాత మీరు రెండు చేతుల్ని జాయిన్ చేయొచ్చు, లేదా రెండు చేతుల్ని పైకి రేస్ చేసి హోల్డ్ చేయండి. మెల్లగా చేతుల్ని రిలాక్స్ చేస్తూ ఆ తర్వాత బయటికి వచ్చేటప్పుడు కూడా మెల్లగా మీరు సీటుని మెల్లగా మీరు లెగ్స్ని ముందుగా ఇలా దగ్గరికి తీసుకొచ్చి సీటుని కాళ్ళపైన పెట్టి తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి వీరాసన. వీరాసన వల్ల కూడా మన కాళ్ళల్లో ఫ్లెక్సిబిలిటీ అన్నది చాలా బాగా పెరుగుతుంది. వీరాసన, వజ్రాసననే కాదండి, ఏదన్నా సిట్టింగ్ పోస్చర్ అంటే మనం కూర్చొని ఆసనాలని చేసి అది ఫ్లెక్సిబిలిటీని పెంచడానికి మాత్రమే. కాబట్టి మీరు తప్పకుండా సీటెడ్ ఆసనాస్ అయితే కంపల్సరీగా 1-2 మాత్రం చేయడానికి ట్రై చేయండి. మీకు ఒక వయసు వస్తూ ఉంటే హిప్, కాళ్ళు అన్నవి స్టిఫ్గా అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండటానికి ఈ ఆసనాలు చాలా బాగా బెనిఫిషియల్గా ఉంటాయి. ఇదండి వీరాసన. మీరు తప్పకుండా ప్రతిరోజు టీవీ చూస్తున్నా కూడా అలా పోస్చర్లో కూర్చోటానికి ట్రై చేయండి. తర్వాత ఆసనాలోకి అయితే వెళ్ళిపోదాము. దీన్ని సూక్త పాదాంగుష్ఠాసన అంటారు. ఈ ఆసనాలో చిన్న వేరియేషన్ అండి. మనము ఈ ఆసన చేయటానికి ముందుగా వీపు వైపున పడుకోవాలి. కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. వన్స్ మనం ఈ పోస్చర్లోకి వచ్చిన తర్వాత చూడండి, కుడి కాళ్ళని ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత కుడి కాళ్ళ బొటన వేలని, బొటన వేలు, చూపుడు వేలు, మధ్యపు వేలతో హోల్డ్ చేస్తాము. ఎడమ చేతిని మంచిగా సైడ్కి స్ట్రెచ్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మెల్లగా కాళ్ళని పైకి లిఫ్ట్ చేస్తూ ఫోల్డ్ చేయండి. రెండు మోకాళ్ళని స్ట్రైట్గా ఉంచుతూ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయండి. మెల్లగా కాళ్ళని ఫోల్డ్ చేస్తూ రిలాక్స్ అవ్వచ్చు. చూసారు కదండి, సూక్త పాదాంగుష్ఠాసన మనం చేసాము. కలిసి మనం చేద్దామండి, నాతో పాటు మీరు చేయండి. మీకు ఇక్కడ కంఫర్టబుల్గా ఉందనుకోండి, మెల్లగా మీ కాళ్ళని మీ వైపున పుష్ చేస్తూ, మోకాళ్ళు మాత్రం స్ట్రైట్గానే ఉండాలండి, ఎంతైతే అంత పుష్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా శవాసనాలో రెస్ట్ చేయవచ్చు. ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి సూక్త పాదాంగుష్ఠాసన. ఇక్కడ మనము కాళ్ళని హోల్డ్ చేయటం కష్టంగా ఉంటే యోగా స్టాప్ని వాడి మీరు లెగ్ని స్ట్రైట్ చేయొచ్చు.
కాలు స్ట్రైట్ లిఫ్ట్ చేయటం కూడా ఎంత కష్టమో తెలుసా అండి. కాళ్ళ కండరాలు వీక్గా ఉన్నా, కోర్ వీక్గా ఉన్నా కూడా మనము లెగ్ని లిఫ్ట్ చేయలేము. లెగ్ని లిఫ్ట్ చేయగలుగుతున్నామంటే కోర్ స్ట్రెంగ్త్ని వాడే మనం లెగ్ని లిఫ్ట్ చేస్తున్నాం. దానివల్ల మనకి కాళ్ళల్లో వెనకాల భాగంలో అంటే హ్యామ్స్ట్రింగ్స్కి చాలా మంచి స్ట్రెచ్ ఇస్తుందండి ఈ ఆసన. అలాగే మనము ఎక్కువగా పుల్ చేయటం వల్ల మన కాళ్ళలో కండరాలకి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఆసనాన్ని చేయటానికి ట్రై చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనం కొన్ని స్ట్రెంథనింగ్ ఆసనాలు అలాగే ఫ్లెక్సిబిలిటీ పెరగటానికి ఆసనాలు అనేది చేసాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున సాయంత్రం వేళలో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా కూడా ప్రజెంట్ మూమెంట్లో ఉండటానికి చెప్తానండి. చూడండి, చిన్న పిల్లలు మనం చిన్నగా ఉన్నప్పుడు కూడా మనం గేమ్ ఆడినప్పుడు చాలా ఫోకస్డ్గా కాన్సన్ట్రేషన్గా గేమ్స్ అయితే ఆడతాము. కానీ ఒక వయసు వచ్చేసరికి మనం అంటాం చిన్న పిల్లలు కొంచెం పెద్దగా అయ్యేసరికి ఏం ఆటలు నువ్వు ఎందుకు ఆడుతున్నావు, పెద్దగా అయిపోయావు అని. కాదండి, ఎంత పెద్దగా అయినా సరే మనకంటూ ఏదో ఒక గేమ్స్లో మైండ్ గేమ్ కానివ్వండి, ఫిజికల్ యాక్టివిటీ గేమ్స్ కానివ్వండి, పెద్దవాళ్ళైనా ప్లీజ్ మీరు అలవాటు చేసుకోండి. చూస్తారు చాలా చేంజెస్ ఉంటాయి. గేమ్స్ ఆడినప్పుడు ప్రజెంట్ మూమెంట్లో ఉంటాం, అంటే గెలవాలనో లేకపోతే ఇంకేదో ఆ గేమ్లో ఉంటాం. కానీ స్ట్రెస్ గురించి, మన లైఫ్లో ఏం జరుగుతుందో వీటి గురించి మర్చిపోతాం. కాబట్టి చిన్నప్పుడు మీరు చూసే ఉంటారు గవ్వల ఆటలు ఆడేవాళ్ళు, ఏదో ఒకటి ఆటల్లో ఎంగేజ్ చేస్తూ ప్రెసెంట్ మూమెంట్లో బతికేవాళ్ళు. ఇలాంటివి చేసుకోవటం అలవాటు చేసుకోండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.